ఈ నెల వరల్డ్ ఐవీఎఫ్ డే కారణం వల్ల ఐయుఐ అండ్ ఐవీఎఫ్ మనం హెచ్సిఐవీఎఫ్లో చాలా తక్కువ ధరకి ఈఎంఐ ఆప్షన్స్ తోటి అందిస్తున్నాము. లేఅవుట్ రెగ్యులైజేషన్ స్కీమ్ అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీనిపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ విధి విధానాలపై పూర్తి స్థాయిలో కసరత్తు చేశారు. ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు భట్టి విక్రమార్క. ఎల్ఆర్ఎస్ అనుమతుల కోసం ప్రజలు చేసుకున్న దరఖాస్తులను వీలైనంత వేగంగా పరిష్కరించాలన్నారు. ఇందుకోసం 33 జిల్లాల్లో ప్రత్యేకంగా టీంలను రూపొందించుకోవాలని చెప్పారు. సిబ్బంది కొరత ఉంటే ఇతర శాఖల నుంచి డిప్యూటేషన్ తీసుకోవాలన్నారు భట్టి విక్రమార్క. లేఅవుట్ రెగ్యులైజేషన్ స్కీమ్ అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీనిపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం భట్టి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ విధి విధానాలపై పూర్తి స్థాయిలో కసరత్తు చేశారు. ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు భట్టి విక్రమార్క. ఎల్ఆర్ఎస్ అనుమతుల కోసం ప్రజలు చేసుకున్న దరఖాస్తులను వీలైనంత వేగంగా పరిష్కరించాలన్నారు. ఇందుకోసం 33 జిల్లాల్లో ప్రత్యేకంగా టీంలను రూపొందించుకోవాలని చెప్పారు. సిబ్బంది కొరత ఉంటే ఇతర శాఖల నుంచి డిప్యూటేషన్ తీసుకోవాలన్నారు భట్టి విక్రమార్క.